దేవుని వాక్యములో నుండి ఆది కాండము 6వ అధ్యాయము ఆది కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. పిల్లరా, మనం వినబోయే వర్తమానం ఏమిటంటే, దేవునితో సంబంధము ఏర్పరచుకొనుట అనే అంశాన్ని మనం వినబోతున్నాం. ఏంటండి అంశం పేరు? దేవునితో సంబంధము ఏర్పరచుకొనుట. అంటే దేవునితో మనం సరిగ్గా ఆ సంబంధంలో ఉండాలి, అంటే కనెక్షన్లో ఉండాలి. అయితే ఎప్పటికప్పుడు మనం దేవునితో సంబంధం మనకు ఉందా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే పిల్లరా, చాలామంది మరి ఏదో భక్తి చేసినట్లుగా కనపడుతున్నారు, కానీ వారు దేవునితో సంబంధం ఉందా లేదా అనేది పరీక్షించుకోవట్లా. ప్రార్థనలకు వెళతారు, కానీ వారికి దేవునితో సంబంధం ఉందని చెప్పలేం. అలాగే పాటలు కూడా పాడుతూ ఉంటారు, అలాగే సంఘంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అలాగే వాళ్లకు నచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, వారికి నచ్చిన భక్తిని చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అనంటే ఏంటంటే జీవము కలిగిన దేవుడు. ఆయన జీవాధిపతి, ఆయన పరలోకానికి అధిపతి, నరకానికి అధిపతి, భూలోకానికి అధిపతి, సర్వసృష్టికి అధిపతి. ఇప్పుడు ఈ ఇంత గొప్ప దేవునితో మనకున్న చిన్న మనసుతో, మనకున్న చిన్న తెలివితో ఏదో దేవుని ఆరాధన చేసేస్తున్నాము, దేవుణ్ణి ఏదో భక్తి చేసేస్తున్నామని అనుకుంటాం. కానీ అది కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్టు అని ఆలోచన చేయరు. అసలు కరెక్టేనా అని ప్రశ్న వేశాను, కానీ మనం వేసుకున్నాం, కానీ అసలు ఆలోచన చేయరు. ఏదో ప్రార్థనకు వెళ్ళొచ్చాం, అయిపోయింది అని అనుకుంటారే కానీ దేవునితో మనకు అసలు కనెక్షన్ ఉందా లేదా అని మాత్రం ఆలోచన చేయరు. మనకు దేవుడు ఒక హృదయం ఇచ్చాడు పిల్లరా. ఈ హృదయంలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఈ హృదయంలో పరిశుద్ధుడు ఉన్నాడు,
ఈ హృదయము ఎప్పుడు కూడా దేవుని హృదయముతో కనెక్షన్లో ఉండాలి. దేవునికి నీకు సరిగ్గా సిగ్నల్స్ అందాలి. దేవునికి నీకు మరి ఆ టచ్ అనేది ఎప్పుడు ఉండాలి. అది ఎలాంటిదంటే మన హృదయము దేవుని హృదయము ఒకటైపోవాలి. మన ఆత్మ దేవుని ఆత్మ ఒకటైపోవాలి. మన హృదయంలో లోక సంబంధమైన భారాలతో కృంగిపోతూ ఉంటాం మనం. దేవుని ఆత్మ మనలను తేలిక చేస్తూ ఉంటుంది, మనకు విశ్రాంతినిస్తూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునితో సరైన సంబంధంలో ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. అయితే దేవుడు సృష్టించిన మనుషులు మనందరం, అవునా కాదంటారా? మీ అమ్మ నాన్న మిమ్మల్ని సృష్టించారా, లేకపోతే దేవుడు మిమ్మల్ని సృష్టించాడా? ఎవరు సృష్టించారు చెప్పండి? దేవుడు సృష్టించాడు నన్ను అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నమ్ముతున్నారా? దేవుడు నిన్ను సృష్టిస్తే ఏం పెట్టాడు నీలో అనంటే ఆయన స్వరూపం, ఆయన ఆకారం, ఆయన స్వభావం నీలో పెట్టాడు. దేవుడు సృష్టించిన ఉద్దేశం ఏంటంటే మీరు నాతో ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉండండి, మీరు నాతో సంబంధం కలిగి ఉండండి అని చెప్పాడు. అయితే పిల్లరా, దేవునితో మన సంబంధం సరిగ్గా ఉందా, సరిగ్గా లేదా? చిన్నప్పుడు భోజనం వండబోయే ముందు మా అమ్మ కొంచెం బియ్యం చాట్లో పోసేది. ఒక్కొక్కసారి అరే మట్టిగడ్డలో ఒడ్లు గింజలు ఉంటాయి ఏర్రా అనేది. అందుకని ఆ చేట్లో ఉన్న బియ్యంలో మట్టిగడ్డలు, చిన్న చిన్న క్రొవ్వురాళ్ళు, అలాగే ఒడ్లు గింజలు, ఇంకేమైనా ఉంటే అవన్నీ వేరి పారేస్తే అవి చాలా ఒక గుప్పిడయ్యాయి. ఇది మొత్తం వేరిన తర్వాత అంటే వేరు చేసాం వాటిని, అప్పుడే ఈ రైస్ వండి తినడానికి వీలవుతుంది. అవి అలాగే ఏరకుండా ఉడకేసి తింటే అది నీకు ఏదో ఒక వ్యాధి కూడా రావచ్చు, అవునా కదా? అలాగే పిల్లరా, దేవునితో సరైన సంబంధం ఉంటే దేవుని ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. ఏమాత్రమో సరైన సంబంధం లేకుండా ఏదో భక్తి చేసుకుంటా పోతే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు చాలా పోతాయి. చివరికి అది బ్లెస్సడ్ లైఫ్గా కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యానంటే, ఒకరేమో నరులు అని ఉన్నది, రెండో వ్యక్తి పేరు నోవహు అని ఉన్నది. ఎవరండి? ఒకళ్ళ పేరు నరులు, రెండో వ్యక్తి నోవహు. నోవహుని నరుడు అని రాయొచ్చా, రాయకూడదా? నోవహు నరుడే కదా. మిగిలిన వాళ్ళందరినేమో నరులు అని రాసి ఈ ఒక్క వ్యక్తిని నరుడు అని రాయొచ్చు, కానీ నోవహు అని రాశాడు. అదే అసలు మనం గమనించాల్సిన పాయింట్. అది జనరల్గా బైబిల్ చదివేస్తాం, కానీ నోవహు కూడా నరుడే కదా. నరులు అని రాసినప్పుడు నోవహు కూడా నరుడే. ఈ నరుని గురించి స్పెషల్గా రాయటం ఎందుకు ఇంకా అని అంటే, నరులు అనేవారు
దేవునితో సంబంధం పోగొట్టుకున్న ప్రజలుగా ఉన్నారు. ప్రత్యేకంగా పేరు పెట్టి రాశాడు చూడండి, నోవహు అని. ఈ నోవహు అనే వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అందువలన స్పెషల్గా ఆయన పేరు పెట్టి రాయాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ రెండు వర్గాలుగా ఉన్నారు. ఒకరేమో నరులు, ఇంకొకళ్ళు నోవహు. నరులు వారిని నోవహం చేసినట్టే నరులను కూడా చేశాడు. కానీ ఈ నరులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు? దేవునితో మనకు కనెక్షన్ ఎక్కడ తెగుతుంది, ఎప్పుడు తెగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో తెగుతుంది అనేది 5వ వచనంలో జవాబు ఉంది. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. గమనించండి, నరులమైన మనకు దేవునితో కనెక్షన్ తెగిపోయేది ఎప్పుడు, ఎక్కడ అనంటే అది ఎక్కడో ఉండదండి, మనలోనే ఉంటుంది, మన లోపలే ఉంటుంది, మన హార్ట్లోనే ఉంటుంది, మన మైండ్లోనే ఉంటుంది. ఏంటి అది అనంటే, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని. గమనించండి, మనకు ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. డైలీ లైఫ్లో చాలా ఆలోచనలు వస్తాయి. అలాగే పండుకున్నా కూడా ఊహిస్తూ ఉంటాము. ఊహలు, ఆలోచనలు, ఊహలు, తలంపులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనంటే హృదయములో నుండి వస్తాయండి. ఇదిగో మనకు కనబడుతున్న ఈ చెట్లు భూమిలో నుండి పెరుగుతుంటే ఈ ఊహలు భూమిలో నుండి రావు, హృదయంలో నుండి వస్తాయి. ఊహలు, అలాగే తలంపులు, ఆలోచనలు, మాటలు, వీటన్నిటికీ కేంద్రము హృదయము. ఈ హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు, ఊహలు చెడుగా ఉంటే, పాప సంబంధముగా ఉంటే, పాపమునకు ఇష్టపడుతూ ఊహిస్తూ ఉంటే, పాపమునకు లొంగిపోతూ మాట్లాడుతూ ఉంటే దేవునితో నీకు కనెక్షన్ పోతుంది. అదే గుర్తు. నీకు చెడు ఆలోచనలు వస్తున్నాయా, నీకు చెడు ఊహలు వస్తున్నాయా, నీకు చెడు మాటలు వస్తున్నాయా నీ నోటికి, అలాగే చెడు చూపులు వస్తున్నాయా, ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైనది చేయటానికి నువ్వు వెనకాడకుండా చేస్తున్నావా, అలాగే నువ్వు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయా, ఇవి ఎప్పుడైతే నీ హృదయంలో నుండి, నీ మనస్సులో నుండి వస్తున్నాయో నీవు దేవునితో సంబంధం కలిగి లేవు అని అర్థం అండి. యు ఆర్ డిస్కనెక్టెడ్ టు గాడ్. దేవునికి నువ్వు వేరైపోతా ఉన్నావని అర్థం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుండి రాలేదు, లోపల నుండే వస్తుంది. మనమేమనుకుంటామంటే, అరే దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, అరే ఇంత వాక్యం వింటున్నాం కదా, ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, ఇన్ని పాటలు పాడుతున్నాం కదా, దేవుని సన్నిధికి వెళుతున్నాం కదా, ఏంటి మనం ఏదో కొరతలో, లోపంలో, లోటులో ఉన్నాము అని అనుకుంటాము. కానీ దానికి అసలైన కారణం ఏంటంటే నీ ప్రక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. నీ లోపల నుండి వచ్చే ఊహలు నిన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అందుకనే పిల్లరా, నీ మైండ్ నీదే అనుకొని
ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేస్తే దేవునికి కోపం వస్తుంది మన మీద. ఎందుకంటే నీ బ్రెయిన్, నీ మైండ్ నీది కాదు, దేవుడు నీకు ఇచ్చింది అది. అందుకని నీ మనస్సులో వచ్చే ఊహలు, నీవు మాట్లాడే చెడు మాటలు, నీకొచ్చే వ్యతిరేక తలంపులు, నీ ఇమాజిన్స్, ఇవన్నీ కూడా నిన్ను దేవునికి దూరంగా చేస్తాయి. అయితే దేవునికి దగ్గరవుతున్న వారు ఎలా ఉంటారు అని అంటే, దేవునికి దగ్గరవుతున్నవారు, దేవునితో కనెక్షన్లో ఉండేవారు ఎలా ఉంటారంటే, 7వ వచనం చదవండి. 7 కాదు 8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అంటే ఈ నోవహు చేస్తున్న పని ఏమిటంటే, అందరిలాగా లేడు పిల్లరా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్వరము వినే వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో కనెక్షన్లో ఉంటూ ఉన్నాడు. దేవుడు చెప్పింది చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నోహు, నువ్వు ఓడను కట్టాలంటే ఎస్ లార్డ్, నేను కడతాను ప్రభు అని దేవుని మాటకు లోబడేవాడుగా, విధేయుడుగా ఉన్నాడు. పిల్లలు గమనించండి, దేవునితో నీకు సంబంధం రావాలంటే, దేవునికి నువ్వు కనెక్ట్ అవ్వాలి అని అంటే, నీవు కూడా నోవహులాగా దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి. దేవుడు చెప్పింది చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రక్కన నరులు పాపం చేస్తున్నారు కానీ ఆ పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ వచ్చాడు నోవహు. అందువలన దేవునితో సంబంధం ఏర్పడింది. దేవుని చిత్తం చేస్తూ వచ్చాడు. ఆయన కుటుంబంలోనికి పాపము రాకుండా కాపాడుకున్నాడు. పిల్లలకు కూడా పాపము రాకుండా కాపాడుకున్నాడు. ఆయనలోనికి పాపం రాలేదు, ఆయన కుటుంబంలోనికి కూడా పాపం రాలేదు. ఎప్పుడైతే పాపము రాకుండా, లోకం వైపు చూడకుండా, ప్రక్కన పాపం జరుగుతున్న పాపం వైపు తొంగి చూడకుండా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ వచ్చాడో, 8వ వచనంలో చదువుతున్నామో, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అనగా దేవునితో కనెక్షన్లోకి వచ్చేసాడు. దేవునితో సరి అయిన సంబంధంలోనికి వచ్చేసాడు. కావున ప్రభునంతులరా, మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనం భక్తి చేస్తూ ఉన్నాం కానీ దేవునితో సరైన సంబంధం మనం పెట్టుకోవాలి. దేవునితో సరి అయిన సంబంధం ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకోకుండా మనలోనికి ఆ డిస్కనెక్షన్ వస్తుంది. కొన్నిసార్లు అనుకోకుండా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కారణము మనలో ఉన్న స్వభావము, మనలో వచ్చే ఊహలు, మనలో వచ్చే ఆలోచనలు, మనం చేసే పనులు దేవునికి ఇష్టం లేకపోతే దేవునికి మనం దూరం అయిపోతున్నాం. అందుకని ఎప్పటికప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేస్తూ, దేవుని చిత్తము చేస్తూ, నోవహులాగా పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ, కుటుంబంలోనికి పాపం రాకుండా దేవుని మాటలను వింటూ తనను తాను ఎలాగూ దేవుని వైపు కట్టుకున్నాడో అలాగూ చేసినప్పుడు దేవునితో నీకు సంబంధం వస్తుంది. దేవునితో చాలా డీప్గా వెళ్ళిపోతారు ఎలాంటి ప్రజలు.